నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్ డిబేట్. నేను నవీన్. వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంటే ఇది కొత్త కాదు, గతంలో కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి సంబంధించిన చాలామంది నేతలు కూడా మహిళల పట్ల ఇదే రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వల్లనే గత ఎన్నికల్లో ప్రజలు ఏ రకమైన తీర్పు ఇచ్చారో అందరికీ తెలుసు. మహిళల పట్ల తీవ్రమైన అనుచితమైన వ్యాఖ్యలు చేశారు ఎంతోమంది వైసీపీ నేతలు. అలాగే వ్యక్తిగత దూషణలకు వెళ్ళడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, ఇటువంటివన్నీ కూడా వైసీపీ నేతలు చేశారు. ఎన్నో సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం, చెప్తూ ఉన్నాం కూడా, సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. ఇలా చేయడం వల్లే గత ఎన్నికల్లో ప్రజలు ఏ రకమైన తీర్పు ఇచ్చారనేది అందరికీ తెలుసు. కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు వైసీపీకి. అయినా తీరు మారలేదు. ఇప్పటికీ అదే తరహా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇలా వ్యాఖ్యలు చేస్తున్న ఆ నేతల్ని వారి పార్టీ అధినేత సమర్థిస్తున్నారు, ఖండించకపోగా సమర్థిస్తున్నారు. వారిని అరెస్టులు చేస్తే మళ్ళీ ఆ అరెస్టు కరెక్ట్ కాదంటే అరెస్టుని ఖండిస్తున్నారు తప్ప వారు చేసిన వ్యాఖ్యల్ని ఖండించకపోగా సమర్థిస్తున్నారు. ఈ తీరు ద్వారానే వారి అధ్యక్షుడి తీరు ఇలా ఉండడం వల్లనే ఆ పార్టీ నేతలు ఇంకా మార్పు రావడం లేదు అనేది ప్రజల్లో జరుగుతున్న చర్చ. తాజాగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది కొత్త కాదు, గతంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఒకసారి తీర్పు ఇచ్చారు, ఆ రకమైన తీర్పు ఎందుకు ఇచ్చారనేది సమీక్ష చేసుకోకుండా ఇంకా ఇతర పార్టీలకు సంబంధించిన నేతల పట్ల వ్యక్తిగత దూషణలకు దిగడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, అనుచిత వ్యాఖ్యలు చేయడం, తీవ్ర పదజాలంతో దూషించడం, ఇలా చేస్తూ ఉన్నారు వైసీపీ నేతలు. ఎందుకు అనేది ఎవరికి అర్థం కావడం లేదు. తిరిగి అంటే ఈ వ్యాఖ్యలు చేసిన అనంతరం మహిళలు ఆగ్రహంతో ఉన్నారు, వారి నిరసన వ్యక్తం చేశారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల మహిళలందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో అంటే ఖండించాలి, ఇటువంటి వ్యాఖ్యలను ఎవరైనా సరే ఖండిస్తారు సమాజంలో. కానీ వారి అధినేత మాత్రం ఖండించకపోగా ఇంకా ప్రసన్న కుమార్ రెడ్డికే ఫోన్ చేసి మాట్లాడారంటే అర్థం చేసుకోవాలి ఎలా తీరు ఉంది అనేది. మరి ఇప్పటికీ మార్పు ఎందుకు రావడం లేదు? ఇటువంటి అంటే ఏ జిల్లా తీసుకున్నా సరే వారి వైసీపీ నేతలకు సంబంధించి ఇదే తీరు కనబరుస్తున్నారు. మహిళల పట్ల అనుచితంగా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లుగా ఏ రకంగా వ్యవహరించారో అందరికీ తెలుసు. మహిళల పట్ల వ్యాఖ్యలు చేయడమే కాదు, వ్యక్తిత్వంగా వారిని దూషించడం కావచ్చు, వ్యక్తిగతంగా తిట్టడం కావచ్చు, ఇలా రకరకాలుగా చేస్తూ వచ్చారు. పైగా కేసులు పెట్టి వేధించారు మహిళల్ని వైసీపీ హయాంలో. మరి ఇప్పటికైనా మారతారా అంటే ఇదే తీరు చూస్తూ ఉన్నాం. వారి పార్టీ అధినేత కూడా వారికి కనీసం ఇటువంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండండి, మనం ఎవరిని కూడా వ్యక్తిగతంగా దూషించొద్దు, ఇలా మాట్లాడొద్దు, బూతుల సంస్కృతి కరెక్ట్ కాదు, సమర్థనీయం కాదు అనే విషయాన్ని చెప్పకపోగా ఇంకా ఎంకరేజ్ చేస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు రేవతి గారు, టీడీపీ లీడర్, అలాగే కోటేశ్వరరావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్టు, అలాగే కొండ అనిల్ కుమార్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా సార్ కోటేశ్వరరావు గారు, అంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్